పాక్ హై కమిషన్ ఉద్యోగి రెహమాన్పై భారత్ వేటు వేస్తుంది. రాయబారి కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా భారత్ ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్టుగా భారత్ గుర్తించింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢచర్యం చేస్తున్నారని భారత సైన్యం సమాచారాన్ని ఐఎస్ఐకి రెహమాన్ చేరవేస్తారని భారత్ గుర్తించింది. డానిష్ అనే మారు పేరుతో ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్టుగా తెలిపింది. పాక్ హై కమిషన్ ఉద్యోగి రెహమాన్పై భారత్ వేటు వేసింది. రాయబారి కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్టుగా గుర్తించింది. రాయబారి కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢచర్యం చేస్తారని భారత సైన్య సమాచారాన్ని ఐఎస్ఐకి రెహమాన్ చేరవేస్తారని భారత్ గుర్తించింది. డానిష్ అనే మారు పేరుతో ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్టుగా తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళా, ఇంకా రెహమాన్ ఎప్పటి నుంచి చేరవేసినట్టుగా గుర్తించింది, ఇంకా ఏం చెప్పింది భారత్? సతీష్, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అంటే భారత్ మనకు ఉద్రిక్త పరిస్థితులు అంటే పహల్గావ్ ఘటన జరిగిన తర్వాత ఏదైతే 22వ తేదీన జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా సమాచారాన్ని కూడా చేరవేసినటువంటి ఒక వ్యక్తిని భారత ప్రభుత్వము గుర్తించింది. దానికి తగ్గట్టుగానే కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ హై కమిషనర్ లో ఏదైతే పనిచేస్తున్నటువంటి ఒక పాకిస్తాన్ అధికారిని రెహమాన్ అనేటటువంటి వ్యక్తిని అధికార హోదాకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను భారతదేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కూడా పాకిస్తాన్ హై కమిషనర్ కి కూడా ప్రత్యేకంగా సమాచారం కూడా ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అంటే తను ఇన్ని రోజులు దాదాపు 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఒకవైపు, మరొక వైపు తను ఏ అంశాలను ఐఎస్ఐకి సంబంధించినటువంటి వారికి సమాచారాన్ని అందించినటువంటి సమాచారాన్ని మొత్తం అంతా కూడా ఏ విధంగా ఇతరులకు అందించాడో అన్నటువంటిది పూర్తి నివేదికలతో కూడా ఒక నివేదికను మాత్రము ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి హై కమిషనర్ కి అందజేయడం జరిగింది. అయితే ఈ విషయాలను అన్నిటిని కూడా కొంత గోప్యంగా ఉంచడం జరిగింది. అతను చేసినటువంటి ఏ విధమైనటువంటి నేరారోపణ చేశాడు అన్నటువంటి విషయాన్ని కొంత గోప్యంగా ఉంచడం జరిగింది. అయితే ఏదైతే మనకు 23వ తేదీన అంటే 22వ తేదీన జరిగినటువంటి పహల్గావ్ దాడి తర్వాత 23వ తేదీన పాకిస్తాన్ మీద భారత్ అనేక ఆంక్షలు నిర్వహించింది. ఒకటి మనకు సింధు జలాలను అనుకోవచ్చు, తర్వాత వీసా రద్దుకి సంబంధించినది, తర్వాత ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి హై కమిషన్ లో పనిచేసేటటువంటి వ్యక్తుల సంఖ్యను కూడా తగ్గించేటటువంటి కఠిన నిర్ణయాలను భారత ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే దాదాపు ఏదైతే ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ దాదాపు 55 మంది పనిచేసేవారు. అయితే వీరికి ఏదైతే హై కమిషన్ లో ఉండేటటువంటి అధికారులు 55 మంది పనిచేసేవారు. అయితే అందులో 30కి తగ్గించాలి అన్నటువంటిది అప్పుడు ఒక నిర్ణయాన్ని కూడా భారత్ ప్రకటించింది. అందులో భాగంగానే మిగతా వారిని పంపించేటటువంటి ప్రక్రియ దాదాపు వారికి కొంత సమయం కూడా కేటాయించింది. ఆ సమయంలోనే వెళ్లిపోయే దిశగా కూడా వారు దేశం విడిచి వెళ్లే విధంగా కూడా షరతులను కూడా ప్రకటించింది. మే 1 వరకు కూడా పూర్తిగా అంటే వీసా రద్దుకు సంబంధించింది మనకు 28, 29కి అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే హెల్త్ మీద ఉన్నటువంటి వీసాలతో పాటు హై కమిషన్ కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా 48 గంటలు ఈ విధంగా ఒక సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే 55 మంది ఉన్నటువంటి అధికారులు హై కమిషనర్ లో ఉండేటటువంటి అధికారులు అటు వైమానిక కానీ తర్వాత రక్షణ పరంగా కానీ నావికా దళం కానీ ఉండేటటువంటి అధికారులలో దాదాపు 55 మంది ఉండేవారు. వారిని 30కి తగ్గించారు. అయితే ఈ విషయాన్ని అప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ప్రకారంగా మిగతా వాళ్ళందరూ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే 30 మందిలో ఏదైతే మనకు రెహమాన్ అనేటువంటి వ్యక్తి ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఒక
వారికి అంటే పూర్తి సమాచారాన్ని కూడా అందజేస్తున్నట్లు కూడా ఈ విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. దానికి అనుగుణంగానే దీనికి సంబంధించినది దేశం విడిచి 24 గంటల లోపల వెళ్లిపోవాలన్నటువంటి బహిష్కరిస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఏ అంశాలను అతడు ఐఎస్ఐకి సంబంధించి అందించినట్లుగా, తర్వాత ఇన్ని రోజులు ఏ విధంగా తను సమాచారాన్ని అంటే కొంత గోప్యమైనటువంటి సమాచారాన్ని అక్కడ పాకిస్తాన్ కి చేరవేస్తున్నటువంటి పూర్తి ఆధారాలతో సహా ఈ నివేదికలను కూడా ఇవ్వడం జరిగింది. దీనితో పాటు